హాయ్ హలో నమస్తే, నేమి సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మహా అవతార్ నరసింహ ఈ సినిమా ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక రాక్షసుడు తనే ఈ లోకానికి మొత్తం దేవుడు అనేసి ఉంటాడనమాట. సో అలాంటి రాక్షసుడికి ఒక బాబు అనమాట. ఆ బాబు ఒక విష్ణు దేవుడి భక్తి కూడిన ఒక అబ్బాయి అనమాట. సో ఎక్కువ విష్ణు భక్తి కలిగిన తన సొంత కొడుకునే చంపాలనుకుంటాడు ఆ రాక్షసుడు. సో దాని తర్వాత ఏమైంది అనేదే ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ. సో ఇది మనం చాలా వరకు తెలిసిన కథే. సో ఒక ఆ రాక్షసుడు ప్రజల్ని చాలానే ఇబ్బంది పెడతాడు. సో తనే అంతా, నేనే ఇక్కడ అంతా, నన్ను మించినోడు ఇక్కడ ఎవరు లేరు అనే అహంకారంతో అక్కడ ఉండే ప్రజల్ని అక్కడ చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉన్న దేవుడు, విష్ణువు ఒక అవతారం ఎత్తి ఆ రాక్షసుని చంపేయడానికి వస్తాడనమాట. సో ఇక్కడ విష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తి ఆ రాక్షసుని చంపే ఒక యూజువల్ అయిన ఒక స్టోరీయే. సో మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చూసి చదివిన ఒక స్టోరీయే ఇది. కానీ ఓవరాల్గా ఈ సినిమా ఎలా ప్రజెంట్ చేశారు అనేదే ఇక్కడ ఈ సినిమా యొక్క మేజర్ హైలైట్. ఇది నార్మల్ మూవీ టైప్ కాదు. ఇది ఒక యానిమేట్ మూవీ అనమాట. సో ఇంకా చెప్పాలంటే ఒక యానిమేషన్ మూవీ. నాకైతే ఈ సినిమా చాలా చాలా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ ఓవరాల్గా ఈ సినిమా తీసిన విధం, ముఖ్యంగా ఈ సినిమాని ఆడియన్స్కి చూపించిన విధం అనేది చాలా చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే ఒక హై బడ్జెట్ అని కాకుండా, సో ఎంత తక్కువగా ఈ సినిమాని తీసి ఎంత పెద్ద హిట్ కొట్టాలనేది మనం అందరూ తెలిసిందే. ఈ సినిమా అరౌండ్ 50 crores లోపలే, ఇంకా తక్కువ అనుకుంటాను. బట్ ఈ సినిమా అరౌండ్ 300 crores పైగా కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్లో. ఇది అసలు సాధారణమైన ఒక విషయం కాదనమాట. సో ఇప్పుడిప్పుడే మన ఇండియన్ కల్చర్లో ఈ యానిమేషన్ మూవీ అనేది కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో అలా వచ్చిన ఈ సినిమా అసలు రిలీజ్ అయ్యేటప్పుడు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేదు. ఇంకా చెప్పాలంటే చాలామందికి ఇలాంటి సినిమా వస్తుంది అనేదే తెలియదు. బట్ వన్స్ ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ అయిన తర్వాత కొంచెంగా వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది అని వర్డ్ పెరిగే కొద్దీ ఆడియన్స్ చాలామంది ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడడం మొదలెట్టిన తర్వాత ఈ సినిమాకి కలెక్షన్స్ కానీ రివ్యూస్ కానీ అమాంతం పెరిగి ఈ ఇయర్ ఓవరాల్ ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. మామూలుగా ఒక యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ యాక్ట్ చేసిన సినిమాస్ కంటే ఈ సినిమా చాలా రెట్లు మేల్ అనేసే ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మామూలుగా హీరో హీరోయిన్ టెక్నీషియన్స్ అది ఇది అంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా హీరో తన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క శాలరీస్ అనేదే కొన్ని కోట్లలో వెళ్తుంది. కానీ ఈ సినిమా అలాంటి ఏ పంచాయతీ లేకుండా జస్ట్ టెక్నికల్ వర్క్ అంటే ఎంతవరకు ఆ యానిమేషన్ని సీజీ మూలంగాను ఆ విఎఫ్ఎక్స్ మూలంగాను ఎంత సూపర్గా ఆ యానిమేషన్ని రెడీ చేసి అది ఆడియన్స్కి కరెక్ట్గా కన్వే చేయాలనుకున్నారో ఈ టీం ముఖ్యంగా సూపర్గా వర్క్ చేశారనమాట. అది మీ సినిమా చూసే కొద్దీ ప్రతి చోట మీరు దాన్ని ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే మేజర్ పోర్షన్ అయినా ఈ క్లైమాక్స్ పోర్షన్ అరౌండ్ 15 to 20 minutes ఉంటుంది. వచ్చే సీన్ అంతా గూస్ బంప్సే. సో నేనైతే ఈ సినిమా థియేటర్లో చూడలేదు, జస్ట్ మిస్ అయ్యాను. బట్ నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు చూసాను అనమాట. చాలా చాలా సూపర్గా ఉంది. ఎందుకురా నీ ఈ సినిమాని థియేటర్లో చూడలేదు అనే కొంచెం ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో హోప్ నెక్స్ట్ చాలా పార్ట్స్ అయితే ఈ సినిమాకి రాబోతుంది. సో ఇది ఎలా చెప్పాలంటే ఒక యూనివర్స్ లాగా. సో ఈ సినిమాని అనౌన్స్ చేసేటప్పుడే ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేటప్పుడే
ఇయర్కి నాకు తెలిసి ఇయర్కి 1 సినిమా ఈ యూనివర్స్ నుంచి వస్తుందనేసి చెప్పారు. హోప్ ఈ ఇయర్ ఈ మహా అవతార్ నరసింహ ఈ సినిమా రిలీజ్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా ఖచ్చితంగా ఆ సినిమాకి అయితే నేను వెళ్తాను, ఖచ్చితంగా చూస్తాను. ఈ సినిమాలో పెద్దగా ఎవరు యాక్ట్ చేయలేదు కానీ చూపించిన క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ చూపించిన విధం కానీ అది రాసుకున్న విధం కానీ చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక పెద్ద పాజిటివ్. అండ్ టెక్నికల్గా ఈ సినిమా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి చాలామంది ఈ సినిమా థియేటర్స్లో చూసి ఉంటారు అనుకుంటున్నా. వన్స్ చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమాని చూడండి, సూపర్గా ఉంటుంది. ఏ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు ఈ సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మీరు చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను అందులోనూ వీడియోస్ వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.